మళ్ళీ స్టార్ట్ అయినాయి కష్టాలు. దారుణంగా ఉంది పరిస్థితి. ఫుడ్ బెడ్ అక్కడ అలవాటు అయిపోయింది. 1:30 కల్లా ఖచ్చితంగా తినేసేవాడిని. సో బయటకు వచ్చాను, ఫుడ్ లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. మా ఫ్రెండ్తో పాటు ఈ రంగాభుజంగా థియేటర్ ఉంది మన జీడిమెట్లలో, ఆ పక్కన దగ్గరలో ఒక రూమ్ తీసుకుంటే 300 రూపాయలు నా వంతుగా నలుగురు 1200 రూపాయలు కట్టుకొని ఉన్నాం. ఉంటే అప్పుడు వెంకీ సినిమాకి టికెట్లు కూడా చింపాను. రంగాభుజంగాకి 50 రూపాయలు ఇచ్చేవారు రోజుకి. ఆ సినిమా దానికి టికెట్లు కూడా చింపాను. సో అలా 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 కష్టమైపోతుందండి. ఎంత విపరీతమైన కష్టం ఏంటో తెలీదు. అండ్ అలా రోజు అంటే ఏ రోజుకి ఆ రోజు వచ్చిన పనులన్నీ ప్రయోగించడం అంతే. కానీ అసలు పనులు లేవు. కానీ ఇలా పట్టుకొని ఇలా కూర్చుంటే కడుపులో ఈ రెండు ఇలా పెట్టి రొయ్య లెక్క ఇలా ఇలా ముడుచుకొని ఇలా కూర్చుంటే అసలు ఆకలి ఫుడ్ ఉండేది కాదు. సో ఆ తర్వాత నేను అప్పుడప్పుడు మళ్ళీ చందన బ్రదర్స్కి వెళ్ళేవాడిని. వెళితే ఆయన ఈగో ఏంటనుకున్నారు, నాకు 3700 ఇచ్చినప్పుడు చెయ్యిలా పెట్టుకొని ఎప్పుడు వస్తావు మళ్ళీ, అక్కడ మానేస్తారు కదా, మానేసిన వాళ్ళు మళ్ళీ రావాలి, ఇలా పెట్టి ఎప్పుడు వస్తావు మళ్ళీ అన్నారు. ఊరిలో వ్యవసాయం చేసుకుంటాను కానీ రాను సార్, ఎందుకంటే 50,000 రూపాయలు నేను అడగకుండానే అడిగానని చెప్పారు, నమ్మకం లేని దగ్గర నేను రాను అని వచ్చేసా. అక్కడ ఏమైంది అని అంటే అందరి ముందు అన్నాను, హట్ అయిపోయాడు ఆ సూపర్వైజర్. మళ్ళీ చేర్చుకోవాలి అని అంటే అందరి ముందు సారీ చెప్పాలి. నాకైతే నిజంగా చేరిపోవాలనే ఉంది, తట్టుకోలేకపోతున్నాను ఆకలి. ఫస్ట్ టైం వెళ్ళాను. వెళ్తే చూస్తే ఎందుకు వచ్చావు అని, చచ్చినట్టు రావాలా, నీకు బయట ఎక్కడ ఉండదు ఆఫరు అని చెప్పేసి అన్నారు. నేను ధైర్యంగా ఎలా వెళ్ళిపోయాను అంటే, ఇప్పటికీ కూడా స్వచ్ఛమైన తెలుగు యాంకర్లు అదే అనౌన్సర్లు షాప్స్లో లేరు, ఇప్పటికీ కూడా స్వచ్ఛంగా చెప్పేవాళ్ళు. సో ఎక్కడైనా దొరికిపోద్ది అనుకున్నాను. ఈ వేరే బ్రాంచెస్ వచ్చాయి, వాళ్ళకి ఫోన్ చేసేసాడు ఈ సూపర్వైజర్. ఫోన్ చేసేసి వాడు వస్తాడు, వాడు చాలా ఓవర్ యాక్షన్ చేశాడు, అందరి ముందు పరువు తీసేశాడు, వాడిని పెట్టుకోవద్దు, వాడు మళ్ళీ నా దగ్గరికే రావాలి, అలా ఫిట్టింగ్ పెట్టాడు. ఫిట్టింగ్ పెడితే వెళ్తే చాలా బాగా చెప్తున్నావు అమ్మా, ఉండిపోతావు, అవును నువ్వు ఇంతకుముందు ఎక్కడ చూసావు, సరే ఇలా చందన బ్రదర్స్ వద్దులే వెళ్ళిపో, వాళ్ళు ఒకటి కదా క్లాత్స్, ఆ బ్రాండ్లు చెప్పకూడదు బాగుండదు, ఇప్పుడు కూడా అవి చాలా పెద్ద బ్రాంచెస్ అర్థమైపోయింది. అయితే ఏం చేయాలో అర్థం కాల. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వెళితే ఎరా ఎక్కడికి వెళ్ళా నీకు దొరకవు, చూడండి ఆయన ఎక్కడికి వెళ్ళా నీకు దొరకవురా, ఇంకా వేస్ట్, నువ్వు రావాల్సిందే, అందరి ముందు సారీ చెప్పేసి వచ్చి జాయిన్ అయిపోవాలని అన్నారు. అంటే అబ్బే నాకెందుకో తెలియదు, నాకు ఈగో లేకపోతే నమ్మకమో తెలియదు, సరే సార్ చూస్తాను సార్ అని 3rd టైం ఎలాగైనా వెళ్ళిపోదామని అనుకున్నానండి. అనుకుంటే ఇంకా తగిలేసింది బిగ్ ఎఫ్ఎం. అది అసలు నీ సాహసానికి ఫస్ట్ ఐఎమ్ వెయిటింగ్ టు హియర్. నువ్వు ఎలా చూసావు ఆ బోర్డు, ఆ ప్రకటన కానీ ఇలాగా ఆర్జేల కోసం అని ఎలా చూసావు? యాక్చువల్లీ చెప్పాలి అని అంటే ఫస్ట్ చందన బ్రదర్స్లోకి ఎవరైతే బట్టలు కొనడానికి వచ్చేవారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీడియా అనుకోండి, జెమినీ అంట, లేకపోతే ఈటీవీ అంట, లేకపోతే ఐడ్రీమ్ అంట అని తెలిస్తే మీరు అడగకపోయినా డిస్కౌంట్ ఇచ్చేయడమే. నేను వెళ్ళి సార్ మా వాళ్ళు వచ్చారు డిస్కౌంట్ ఇవ్వండి. సో దానివల్ల కూడా కక్షలు ఎక్కువైనాయి వాళ్ళకి. ఎలా అంటే ప్రతి ఒక్కరికి డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాడండి, అసలే మన దగ్గర డిస్కౌంట్లు ఎక్కువ, వీడు ప్రతి ఒక్కరికి డిస్కౌంట్. మీకు వెసులుబాటు ఉంటుందా ఎంప్లాయీస్కి డిస్కౌంట్ ఇవ్వచ్చని? ఉంటుంది. ఎంత ఇవ్వచ్చని? 5 to 10 ఉంటుంది. 5 to 10% మీ వైపు నుంచి మీరు ఇచ్చుకోవచ్చు. అది మీ ఖాతాలో పడుతుందా? పడుతుంది, ఆ సేల్ అంతా పడుతుంది. సో మ్యాటర్ ఏంటంటే అలా దానివల్ల కూడా కక్షలు కట్టారు ఈ సూపర్వైజర్. ఇది 50,000 రూపాయలు తీసుకున్నాడు అనేది ఆ విధంగానే వచ్చింది. సో అలా నేను చందన బ్రదర్స్లో ఉండేటప్పుడు జనార్దన్ సార్ ఉన్నారు కదా, వారు ఒక క్యాసెట్ చేయడానికి వచ్చారు. అప్పట్లో ప్రేమకు వేళాయిరా సినిమా పెద్ద హిట్. సో అందులో ప్రకాష్ రాజ్ గారు క్లాస్ పీక్తూ ఉంటారు ప్రతిదానికి. ఇప్పుడు ఇక్కడ చెత్త వేసావు, ఆ చెత్త ఏమో వర్షానికి తడుస్తుంది, అదేమో కుళ్ళుతుంది, దాని మీద ఈగలు వస్తాయి, ఆ ఈగలేమో మనిషిని కుడతాయి, ఆ దోమలు కుట్టిన తర్వాత అక్కడేమో చిన్న దద్దురు వస్తుంది, దాన్ని గీకుతావు, అదేమో పుండు అవుతుంది, అది షుగర్ వస్తుంది, షుగర్ ఉంది నీకు, దానివల్ల అది పెద్ద గాయమైపోతుంది, కుళ్ళి కుషించి నశించి ఇంత పెద్ద క్లాస్ పీక్తారు. మీకు గుర్తుందో లేదు? గుర్తుంది. ప్రకాష్ రాజ్ మిమిక్రీలో యు ఆర్ అబ్సల్యూట్లీ నంబర్ 1. థ్యాంక్ యూ అండి. సో అలా ఆయన ఏం చేశారు అంటే, రాంప్రసాద్ గారు అని చెప్పేసి మా టీవీలో ఆయన పాడాలని ఉందికి రైటర్, ఆ సార్ ఏమో స్క్రిప్ట్ రాశారు. స్క్రిప్ట్ రాస్తే ప్రకాష్ రాజు వాయిస్ కావాలన్నమాట. సో సార్ ఏమో ఎంఎస్ నారాయణ చేశారు, ఈయనేమో బట్టల షాప్ పెడతారు. బట్టల షాప్ పెట్టేటప్పుడు ఈయన నా దగ్గర బట్టలు బాగుంటాయి అది ఇది అని చెప్పేసి ఈయన అంటారు అనమాట. ఎంఎస్ నారాయణ గారిని గుర్తు చేసాం నాయన. సో అంటే ఈయన అంటారు, ఇప్పుడు నువ్వు బట్టలు పెట్టావు,
అది తీసుకెళ్ళి మహిళలందరూ కొంటారు. కొన్న తర్వాత బాగాలేదనుకో, అప్పుడు వచ్చి వాళ్ళు మిమ్మల్ని రోకల బండతో మోది నెత్తి పగలగొట్టి ఆ బ్లడ్ వచ్చి కుళ్ళిపోయి కృషించి సేమ్ అట్లా అనమాట. సో అలా జనార్దన్ సారు పరిచయం అయ్యారనమాట. పరిచయం అయిన తర్వాత మళ్ళీ అంతే, అక్కడ క్యాసెట్ చేసేసాం, అక్కడ క్లోజ్. చిన్న చిన్న మిమిక్రీ షోలు చేసేటప్పుడు సారేమో ఆపర్చునిటీస్ ఇచ్చేవారు, అంత పెద్దగా లేదు, అంతవరకే. అయితే బీవీఎస్ రెడ్డి, బి విశ్వమోహన్ రెడ్డి గారని ఈటీవీ మార్కెటింగ్లో ఆయన ఒక పర్సన్. ఆయన వచ్చేవారు. ఈటీవీ అని అంటే ఏదో ఒకటి చేస్తారు కదని ఆయనకి డిస్కౌంట్ ఇచ్చేసారు. ఇచ్చేస్తే ఆయన, సార్ నేను ఇలాగా ఇంట్రెస్టింగ్ సార్ యాంకరింగ్ చేయాలని అది ఇది అని అంటే, ఏంటమ్మా ఒక పని చేయి నువ్వు రా ఒకసారి అని అంటే, అక్కడ లాఫింగ్ క్లబ్ అని చెప్పేసి టీవీఎల్ అని మూర్తి గారు, మన మూర్తి గారు అక్కడ లాఫింగ్ క్లబ్ చేస్తున్నారు. సో ఏదో చిన్న చిన్న క్యారెక్టర్లు ఉంటే స్పూఫ్ చేస్తున్నారనమాట. ఒక హిట్ తీసుకొని దానికి స్పూఫ్ చేస్తూ కామెడీ చేసేవారు లాఫింగ్ క్లబ్ అని. సో అందులో చూసుకోండి అని చెప్పేసి అంటే, అప్పటికి అందరివాడు సినిమా స్పూఫ్ చేస్తున్నారు మూర్తి సార్. వెళ్ళి ఇలా తీసుకోండి చూడండి అని ఈయన పరిచయం చేస్తే అలా మూర్తి గారు పరిచయం అయ్యారు. మూర్తి గారు పరిచయం అవడంతో మూర్తి గారిని జనార్దన మాస్టర్ ఏం చేశారు అని అంటే బిగ్ ఎఫ్ఎంలోకి తీసుకున్నారు, రైటర్గా తీసుకున్నారు. సో వీరిద్దరూ ఏం చేసినారు, అప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే మ్యాటర్ ఇక్కడ ఏంటంటే, నా వల్ల కావట్లేదు, అప్పటికే 11 months అయిపోయింది. 11 months ఒక పూటే భోజనం, 5 గంటలకు తింటే మళ్ళీ రేపు 5 గంటలకి. నేను ఆ హోటల్కి వెళ్తే వాడు లేదు వెళ్ళిపో అనేవాడు అనమాట. శ్రీదేవి మెస్, ఆల్విన్ కాలనీ, కూకట్పల్లి. అక్కడ నాకు ఇష్టమైన వివేకానంద విగ్రహం ఉంటుంది, ఇలా పెట్టుకుని ఉంటుంది. ఆ పక్కనే హోటల్ అనమాట, రియోనో ఏదో హోటల్ ఉంటుంది. రియో పక్కనే శ్రీదేవి హోటల్ అని చెప్పేసి ఇప్పుడు లేదు తీసేశారు. అక్కడికి నేను భోజనానికి వెళ్తే, రేయ్ ఆడు వస్తున్నాడు రా వద్దని చెప్పాడు అనేవాడు. ఎందుకంటే అంత తినేవాడిని, 14 స్పూన్లు తినేవాడిని అండి. ఫస్ట్ ప్లేట్లు వేస్తాడా 2, అది తినేసిన తర్వాత 2 వేస్తాడు. మీరు ఫుల్ మీల్స్ తినరు కాబట్టి మీకు తెలియదు. ఫస్ట్ 2 హరాయించుకునేసరికి అయితే ఫస్ట్ ప్లేట్ పెట్టేటప్పుడే 2 పెట్టుకుని తెస్తాడు. అది తినేసిన తర్వాత మళ్ళీ 2, మళ్ళీ 2, మళ్ళీ 2, అలా 7 సార్లు తినేవాడిని. 7 సార్లు తింటూ కూడా నా పొజిషన్ ఇదే, ఇలా ఉండేవాడిని కాదు, అంత ఆకలి ఉండేది, ఇలాగే ఉండేవాడిని. అది రేపు 5 గంటల వరకు ఉండేది. అంటే ఉంచుకునేవాడిని, మధ్య మధ్యలో ఆకలి వేస్తే బిస్కెట్ ప్యాకెట్స్ తినేవాడిని అనమాట. సో అయితే ఈ మధ్యలో ఒకటి ఏమైంది అని అంటే, ఆ రూమ్లో మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతే అది చెప్తే మరి బాగుండదేమో, కాకపోతే ఒకసారి మెన్షన్ చేసేస్తాను. నేనే వండుకునేవాడిని. ఆ రోజు చికెన్ తెచ్చుకొని వండుకున్నాను. చాలా రోజులైంది చికెన్ తిని, చాలా అంటే చాలా సంవత్సరాలు అనుకోండి, అంటే నా దృష్టిలో సంవత్సరాల కింద లెక్క. 11 నెలలు అసలు చికెన్ ముట్టుకోలేదు. వండుకున్నానండి. వండుకొని అలా తినడానికి ఉంటే సత్యం అని చెప్పేసి ఒక ఆవిడ అక్కడ ఉండేది. వాళ్ళ ఇంటి దగ్గరే ట్యాప్ వస్తుంది. కిటో ట్యాప్ వచ్చింది బేటా నీళ్ళు పట్టుకో అని అంది. అంటే నేనున్న రూమ్కి తలుపు లేదు, జస్ట్ లోపల నుంచి ఒక బండ అడ్డం పెట్టుకునేవాడిని. బాత్రూమ్ అంతే నా రూము. మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత వేరే రూమ్ చూసుకున్నాను నేను. అంటే బాత్రూమ్ అంతే, జస్ట్ ఇవన్నీ ఈ హోల్స్ అన్ని దానికి ప్లాస్టరింగ్ చేయలేదు. జస్ట్ ఉదయాన్నే ఇలా అలవాట్లో పొరపాటు ఎలా అంటే టప్ టప్ అని ఊడిపోయేవి అనమాట గుచ్చుకుంటూ. సో ఆ ప్లాస్టరింగ్ చేస్తే కొంచెం బాగుంటుంది, లేదు కదా ఇలా ఉండేది. సో ఆవిడ పిలిచిందని వాటర్కి వెళ్ళాను. చాలా కసితో తిందామని రెడీగా ఉన్నానండి. ఈలోపు ఒక పంది ఒక కుక్క వచ్చి తినేసి వెళ్ళిపోయినాయి. అసలు దారుణం, నవ్వు వచ్చింది నాకు ఆ టైంలో. చాలా నవ్వుతో పాటు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా. సో భలే అనిపించింది. నీళ్ళు తెచ్చే లోపు డోర్ లేదు కదా, అవి తోసుకొని వెళ్ళిపోయినాయి. గుళ్ళెం కూడా లేదు, తోసుకొని వెళ్ళిపోయి తినేసినాయి. తినేస్తే మళ్ళీ ఏం చేయాలో అర్థం కాలే, అది అక్కడికి అయిపోయింది. సో ఈ 11 monthsలో నేను ఇక్కడ గురువు గారు, అదే జనార్దన్ గారు అండ్ మూర్తి గారు వాళ్ళతో ఉంటూ వాళ్ళు ఉన్న తర్వాత వాళ్ళు ఏమన్నారు, వచ్చిన తర్వాత సెలెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చందన బ్రదర్స్కి వెళ్ళాను. అయితే చందన బ్రదర్స్కి అంటే రేపు ఫ్లైట్ ఎక్కుతున్నాం అనగా ఇంకొక అద్భుతం జరిగింది. వరుణ్ మోటార్స్ అని కరెక్ట్గా మహంకాళి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అవును, ఆ పక్కనే. అప్పటికి ఇంకా ఫ్లైఓవర్, అక్కడికి ఇంకా బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి. సో రోడ్డు మధ్యలో రోడ్డు ఇలా ఉంటే మ్యాన్ హోల్ ఇలా ఉంది మూతతో. బస్సు కిక్కిరిసిపోయింది. అయితే ఎక్కాను. మీరు టికెట్ ఇచ్చారు, మీరే ఇచ్చారు, ఫ్లైట్ టికెట్ ఇచ్చారు, మీరు అశ్విన్ గారు ఇచ్చారు. అది జేబులో పెట్టుకుని ఎక్కితే అప్పటి వరకు పంజాగుట్లో నేను అప్పటికి ఫ్రెండ్ దగ్గర కలుద్దామని వెళ్తుంటే
అప్పటి వరకు నాకు సీట్ దొరకలేదు, అప్పుడే సీట్ దొరికింది. కూర్చుంటే బస్సు ఎలా అంటే ఆ బానెట్ ఉంటుంది కదండి బస్సు, అది భూమికి తాకేస్తుంది అనమాట, అంత టైట్ ఉంది. అంటే టైర్లన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి, అంత బరువు ఉంది. అయితే అలా కూర్చున్నాను స్వప్నజీ, దేనికో అన్న ఇలా అని నాలుగు లోపలికి వెళ్ళిపోయింది. ఆ మ్యాన్ హోల్ మూత ఎక్కి బస్సు దిగింది. ఇవి తగిలాయండి రెండు ఇలానే. అదే నాలుగున్నప్పుడు తగిలితే విత్ ఇన్ సెకండ్స్ గెటింగ్ గూస్ బంప్స్. విత్ ఇన్ సెకండ్స్ 4 వెళ్ళిపోయిన తర్వాత నా పన్ను తగిలింది, ఎలా అప్పుడు తగిలింది. ఎలా అంటే ఇది కదిలిపోయింది, ఈ మొత్తం స్కల్ప్ మొత్తం కదిలిపోయింది, అలా తగిలింది. అది నిజంగా 2 మైక్రో సెకండ్లు లేట్ అయితే ఈ 4 ఎగురుతుండే. అట్లా ఆ తర్వాత మీకు అంతా తెలిసిందే ఇంకా. అవును, కానీ అప్పుడు ట్రైనింగ్కి వెళ్ళిపోయావు కదా అహ్మదాబాద్కి. సో సెలెక్ట్ అయ్యానని తెలిసాక నీకు అసలు ఎమోషన్ ఏంటి? అసలు అద్భుతం కదా. నా దగ్గర ఉన్న పెద్ద మైనస్ అంటే ఏంటేనండి, అంటే ఎక్సైట్మెంట్ ఉండదండి, సమస్య లేదు. ఇప్పుడు అంటే ఇప్పటికి వచ్చి నేను కారు కూడా కొనుక్కోలేదు. సో ఎలా అంటే ఏమో తెలియదండి, అవసరం లేదనిపిస్తుంది. ఇప్పటికీ అలాగే. బట్ ఇప్పటికీ నడిచి వెళ్ళిపోతాను. అంటే కొంతమందిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది, ఎందుకో వీళ్ళు కదా కరెక్ట్ అయిన మనుషులు అని నాకు అనిపిస్తుంది. ఐఎమ్ సారీ, నా దృష్టిలో నాకు నచ్చుతుంది. చాలా అది చాలా ఉన్నతమైన ఒక స్థితి అలా ఉండడం. అందరూ అంటారు, ఏంది నువ్వు ఈ ఫోన్ వాడడం ఏంటి, ఐఫోన్ వాడడం ఎందుకు, మాట్లాడడానికి వస్తుంది కదా. అంటే నా దగ్గర కూడా అంటే ఐఫోన్ ఎవరో గిఫ్ట్ వచ్చిన ఒకటి ఉంది, కానీ లేకపోతే అసలు అంటే ఇన్స్పిరేషన్ మామూలు ఫోన్. ఎందుకంటే మామూలు ఫోన్ చాలు ఫోన్ మాట్లాడడానికి కదా. అది ఎక్కువ డబ్బులు పెట్టామని దాన్ని ఇంకా మరిన్ని విన్యాసాలు ఏం చేయరు కదా. సో ఎక్సైట్మెంట్ అనేది ఉండదండి, సమస్య లేదు. కాకపోతే ఏంటంటే ఎస్ నా చరిత్రలో ఒకటి ఇది ఉంది, అలా గర్వంగా ఫీల్ అవుతాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా వెనక ఇది ఒక అద్భుతం ఉంది. ఇప్పటి వరకు నేను ఓల్వో బస్సు కూడా ఎక్కలేదు, అలాంటిది బిగ్ ఎఫ్ఎం పుణ్యం అని చెప్పేసి అప్పటికి విమానం ఎక్కాను. ఎలా అనిపించింది ఫస్ట్ టైం విమానం ఎక్కడం? అద్భుతం. బ్యాచ్మేట్స్ అందరితో కలిసి వెళ్ళి ట్రైనింగ్. ఏమండి విండో సీట్ ఎవరా, నేను కిందకి చూస్తానని 4-5 సార్లు అడుక్కున్నా. అప్పుడు ఊళ్ళో వాళ్ళు, ఇంట్లో వాళ్ళందరూ ఏమన్నారు? నేను ఆర్జే అయిన 6 నెలల వరకు ఊర్లో చెప్పలేదండి. వాళ్ళకి ఏంది ఏదో చేసుకుంటున్నాడు అంతే, ఏదో చేసుకుంటాడు. మ్యాటర్ ఏంటి అని అంటే ఆ ఈనాడులో ఫస్ట్ ఆ సార్ పేరు ఏదో మర్చిపోయాను, చూసారా ఇలాగే ఉంటుంది. ఆయన అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆయన ఇంటర్వ్యూ చేశారంట పవన్ గారికి. సో ఆయన అన్నారు, క్రిష్ పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ నేనే ఇంటర్వ్యూ చేశాను, ఆయన నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఆయనే తీసుకున్నారు, నీ ఇంటర్వ్యూ కూడా నేను ఫస్ట్ తీసుకుంటున్నాను, నువ్వు నా పరువు నిలబెట్టాలా బాగా కష్టపడి అని అన్నారు. అంటే సార్ థ్యాంక్ యూ సో మచ్ అని. సో ఆయన ఫస్ట్ ఈనాడులో తీసుకున్న తర్వాత పేరు మర్చిపోయాను, సారీ సార్. సో అయితే అది ఊర్లో వచ్చింది, వసుంధరలో వచ్చింది. అప్పుడు వరకు అసలు ఊర్లో తెలీదు. సో పాలవలస, శ్రీకాకుళం, బూర్జి మండలం, లక్కుపురం పోస్టు, ఇవన్నీ ఇందాక మీకు చెప్పినట్టే మొత్తం డీటెయిల్స్ చెప్తే అప్పుడు ఈ దండోర వేస్తారు కదా, అవును, ఆయన ఊరంతా చాటారు, మన ఊరు పిల్లాడు ఇలా ఉందంటే. మా అమ్మ వాళ్ళు అవునరా ఇది చేస్తున్నావు అని తెలియదురా మాకు, ఇది చేస్తున్నావు అని తెలియదు. 6 నెలల తర్వాత వరకు చెప్పలేదు నేను.